ప్రియమైన 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు మీరమ్మ హిందీ విద్యాలయంకు సాదర స్వాగతం। ఈ రోజు పాఠ్యాంశంలో భాగంగా जिस देश में गंगा बहती है शैलेंद्र कुमार जी का कविता पाठ से రెండవ భాగాన్ని నేర్చుకుందాం। शुभोदय बच्चों, सभी को आज का कक्षा के लिए स्वागत। हमारी द्वितीय भाषा हिंदी 9वीं कक्षा में कल हम सीख लिए हैं जिस देश में गंगा बहती कविता पाठ से 2 पदांश। आज हम सीखेंगे और कुछ पद। टेक्स्ट बुक में देखिए, मेरे साथ मिलकर गाइए। बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती हैं, हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है। कुछ लोग जो ज्यादा जानते हैं इंसान को कम पहचानते हैं। ये पूरब है पूरब वाले, ये पूरब है पूरब वाले हर जानक कीमत जानते हैं, हर जानक कीमत जानते हैं। मिलजुल के रहो और प्यार करो, ये कुछ चीज यही तो रहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है। देखिए बच्चों, यहाँ कवि कहते हैं, क्या कहते हैं, हमारे भारत माता के औन्नत्य के बारे में। माने మన భారత భూమి ఎలాంటిదంట, చాలా పవిత్రమైనటువంటి భారత భూమి ఒక తల్లి పిల్లల్ని ఏ విధంగా ప్రేమిస్తుందో, ఒక తల్లి తన బిడ్డల పట్ల ఎంతగా సహిస్తుందో, ఎంతగా ఓర్చుకుంటుందో, ఎంతగా భరిస్తుందో, బిడ్డలు ఏం చేసినా, మంచి చేసినా, మేలు చేసినా, కీడు చేసినా తన తల్లి ఎప్పుడూ కూడా తన బిడ్డలను ద్వేషించకుండా ఎలా అయితే ప్రేమగా గుండెలకు హత్తుకుంటుందో, అదే విధంగా మరి భారత భూమి అనేక శతాబ్దాల నుంచి, అనేక సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ భూమాత మన భారత భూమి అన్నిటినీ కూడా సహిస్తుంది, భరిస్తుంది, ఇప్పటికీ కూడా సహిస్తూనే వస్తుంది। అలాంటి ఓర్పు సహనము కలిగినటువంటి ఆ భారత మాత యొక్క బిడ్డలం మేము। ఏ దేశంలో పవిత్ర గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశం యొక్క వాసులమ్మ మేము, ఆ దేశ నివాసులమ్మ మేము। ఎక్కడికెళ్ళినా తలెత్తుకుని సగర్వంగా చెప్తాము ఐ యామ్ ఇండియన్ అని చెప్పి, వి ఆర్ ఇండియన్స్ అని గలమెత్తి మరీ చెప్తాము। ఒక్కవంటారు కదా, ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతని అని। సో ఆ కవిగారితో గొంతు కలిపి మనం కూడా చెప్తాం ఇవాళ మేము భారతీయులము। ఎందుకంటే పవిత్ర గంగా నది ప్రవహిస్తున్నటువంటి ఆ దేశము ఎప్పుడూ కూడా పవిత్ర భూమిగానే ఉంది మా భారత భూమి। మమ్మల్ని ఎన్నో శతాబ్దాలుగా భరిస్తూనే వస్తుంది ఈ భూమాత। సో అట్టి భారతమాత బిడ్డలం మేమని సగర్వంగా చెప్పుకుంటాం। కుచ్ లోగ్ జో జ్యాదా జాంతే హై, మరి కొంతమంది ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆయా దేశాల్లో మేము చాలా జ్ఞానవంతులము, మేము పండితులము, మాకు టెక్నాలజీ బోలెడంత ఉంది, మా దగ్గర బోలెడంత టెక్నాలజీ ఉంది, బోలెడని విషయాలు మాకు తెలుసు, అనేక విషయాలు మాకు తెలుసు అని చెప్పి వాళ్ళు గర్వపడతా ఉంటారు, వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు। కానీ ఇంసాన్కో కం పెహచాన్తే హై, కానీ వాళ్ళకి ఏంటంటే మానవత్వపు విలువలు వాళ్ళకి తెలియవు। ఎక్కడైతే గంగానది ప్రవహిస్తుందో ఆ దేశపు ప్రజలకు తెలిసినంత
ఇంతగా మానవతా విలువలు ఈ ఎన్నో విషయాలు తెలుసు అనుకుంటున్నటువంటి వాళ్లకు తెలియవు. ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకి చాలా విషయాలు తెలుసు, నిజమే, వాళ్ళ దగ్గర బోలు టెక్నాలజీ ఉంది, బోలుడు అంత ఇది ఉంది. కానీ మానవత్వపు విలువలు మాత్రం ఎక్కడైతే గంగానది ప్రవహిస్తుందో ఆ దేశ నివాసులకు తెలిసినంత మానవతా విలువలు మరెవ్వరికీ తెలియవు. ఇది కూడా మేము సగర్వంగా చెప్తాము. మరి ప్రపంచ చిత్రపటంలో భారతదేశం తూర్పున ఉంది, వీళ్ళు తూర్పు వాసులురా అంటారు, భారతీయులంతా తూర్పు వాసులు అంటారు. అటువంటి గొప్పవారు భారతీయులు. ప్రతి విషయము తెలుసు, ఎన్నో విషయాలు తెలిసిన వాళ్ళందరికన్నా మిన్నగా మానవతా విలువలు తెలిసినటువంటి తూర్పు వాసులు, గంగానది ప్రవహిస్తున్నటువంటి ఆ పవిత్ర భారతీయులు అంటున్నారు. సో ఎక్కడైనా మనం ఏ దేశం ఏగినా కూడా సగర్వంగా చెప్పుకోవచ్చు మనం భారతీయులు అని. మిలుజులకే రహో ఔర్ ప్యార్ కరో, కలిసిమెలిసి ఉండండి, ఇతరులను ప్రేమించండి. ఏక్ చీజ్ యహీతో రెహతీ హై. సో ప్రేమ అనేటువంటి ఒక వస్తువు ఉంది. ఎప్పుడూ కూడా సమానత్వము, సౌభ్రాతృత్వము, మానవత్వము మరి ప్రపంచంలో ఎక్కడా కనబడేటువంటి వసుదైక కుటుంబ భావన, భిన్నత్వంలో ఏకత్వం. ఇవాళ భారతదేశంలో అనేక మతాల వారు, అనేక ధర్మాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అయినప్పటికీ కూడా వాళ్ళందరూ కలిసిమెలిసి జీవిస్తారు. భిన్నత్వంలో ఏకత్వం, వసుదైక కుటుంబ భావన అనేటువంటి భావము కేవలము భారతదేశంలోనే కనిపిస్తుంది. అందరూ మానవులే, ప్రేమతో కలిసిమెలిసి ఉండాలి అన్నటువంటి భావాన్ని భారతదేశం తన పిల్లలకు పుట్టుకతోనే నేర్పిస్తుంది. జననీ జన్మ భూమిచ్చా స్వర్గాదపి గరీయసి అంటారు ఒక కవి. సో అలాగా భారతీయులుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా కన్న తల్లి కన్నా కన్న భూమిని గట్టిగా ప్రేమిస్తారు. సో భారతీయుల్లో ఉన్నటువంటి గొప్పదనం అది. మాతృదేశం పట్ల ఎంతో ఉన్నతమైనటువంటి ప్రేమను కలిగి ఉంటారు భారతీయ బిడ్డలైనటువంటి వారందరూ కూడా. సో ఇటు దేశభక్తి భారతీయుల్లో మాత్రమే కనిపిస్తుంది. భారత మాత కోసం తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టడానికి వెనుకడుగు వెయ్యరు. మరి 200 సంవత్సరాల క్రితం మరి బ్రిటిష్ వాళ్ళు సుమారు 200 సంవత్సరాలు మన భారతదేశాన్ని బానిసలుగా చేసి సంఖ్యల్లో బంధించినప్పుడు మరి ఆ భారతమాతని స్వతంత్రాన్ని సంపాదించడం కోసం, భారతమాతకు విముక్తి కలిగించడం కోసం భగత్ సింగ్ లాంటి వారు అనేక మంది ప్రాణాలు అర్పించారు, ఉరికొయ్యకి ఎక్కారు. సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కరు కాదు, ఇద్దరు కదా, అనేక వేల మంది వీరులు, వీర వనితులు, అనేక మంది భారత మాతను, ఆ దేశభక్తి నరనారాను ఉండబట్టే భారతీయులందరూ కూడా భారతమాత విముక్తికై ఆ వేళ నడుం కట్టుకుని పోరాడారు. ఈవేళ స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. ఆ స్వేచ్ఛావాయులను పీల్చుకుంటున్నాం మనం. సో ఇంతటి గొప్పది భారతమాత. భారతమాత బిడ్డలు సిద్ధంగా ఉంటారు ఎప్పుడూ కూడా. తల్లికై ప్రాణాలను పణంగా పెట్టడానికి కూడా సిద్ధమే అంటారు. ఎందుకు అంటే పవిత్ర గంగానది ప్రవహిస్తుంది ఆ దేశంలో. ఆ పవిత్ర గంగానది యొక్క ఆ యొక్క గొప్పతనం అన్న భారతీయుల్లో ప్రతి ఒక్కరిలో కూడా నరనరాణ ఉంటుంది. సో పవిత్రంగా అయినటువంటి ఆ భారత మాత కోసం తన బిడ్డలు ఎల్లప్పుడూ కూడా ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉంటారు. అట్టి భారతదేశం యొక్క వాసులం మేము, భారతీయులం అని కవి మన ముందు తన యొక్క భావజాలాన్ని ఈ కవిత ద్వారా మన ముందు పెట్టి ఉన్నారు. సో ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఈ 3 పదాల నుంచి ఉన్నటువంటి శబ్దార్థం కూడా నేర్చుకుందాం. మరి ఈ రోజు క్లాస్ కి ఇది మనకు సరిపోతుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా ఏ రోజు పాఠ్యాంశాలు ఆ రోజు నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసేసుకోండి. మీనింగ్సే కదా చిన్న చిన్నగా చెప్పుకుంటున్నాం. మీనింగ్స్ రాసుకోండి. 1-2 సార్లు వినండి. పాఠాన్ని కూడా బాగా అర్థం చేసుకుని వినండి. ప్రతి పదాన్ని కూడా నేర్చేసుకోవాలి. అర్థాలు బాగా వస్తే 10th క్లాస్ లో ప్రతిదీ మనకి చాలా క్షుణ్ణంగా అర్థమైపోతుంది. చాలా చక్కగా మనం రాసేసుకోవచ్చు ఎగ్జామ్స్ అన్నిటిలో కూడాను. సో ప్రతి పదానికి మీనింగ్ అనేది చాలా అవసరం. మీరు ఏ రోజుకి ఆ రోజు నోట్స్ రాసి పెట్టుకోండి. స్కూల్ తెరిచిన తర్వాత మరి నోట్స్లన్నీ కూడా చెక్ చేయబడతాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ రాయాలి. మీనింగ్స్ నేర్చుకుందామా? ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ లెసన్స్ వాళ్ళకు కూడా చెప్పి షేర్ చేయండి అందరికీ కూడా. ఏ రోజు పాఠ్యాంశాలు ఆ రోజు నేర్చుకోండి, సరిపోతుంది మనకి. ఓకేనా? శబ్దార్థ చూద్దాం. జిస్ దేశ్ మే గంగా బహతీ హై. శబ్దార్థ ధర్తి, ఎర్త్ భూమి, సది సెంచరీ శతాబ్ది, సెహనా
టు ఎండ్యూర్ సహించుట. ఇన్సాన్ మ్యాన్ మానవుడు. పెహచానన టు ఐడెంటిఫై గుర్తించుట. పూరబ్ ఈస్ట్ తూర్పు. కీమత్ వాల్యూ విలువ. మిల్జుల్ కర్ టుగెదర్ కలిసిమెలిసి. ప్యార్ కర్నా టు లవ్ ప్రేమించడం. చీజ్ ఐటెం వస్తువు.